అందరికీ నమస్కారం అండి. అఖండ 2 ట్రేజర్ ఈ మధ్యలో బహుశా మీరు అందరూ చూసే ఉంటారు. ఈ టీజర్ పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ మామూలుగా చేయట్లేదండి. కొంతమంది పనిగట్టుకొని ఈ సినిమా మరి ఫ్లాప్ అవ్వాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ బాలయ్య బాబు మీద చేసే కామెంట్లు చూస్తూ ఉంటే నాకెందుకో చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే కామెంట్లు తర్వాత ఈ ట్రేజర్ పైన ట్రోల్స్. కొంతమంది ఏమంటున్నారంటే, బాలయ్య బాబు గడ్డం చూసారా, అది స్మార్ట్గా కొద్ది ఇంత ఉంటే బాగుండేది, ఇలా వెడల్పుగా ఇంత ఉండటం అవసరమా, ఆ చింపిరి జుట్టు ఏంటి, ఆ చింపిరి జుట్టుకి బాలయ్య బాబు గడ్డానికి ఆ డైలాగ్కి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అంటే నాకు పెద్దలనే మాట ఒకటి గుర్తొస్తుంది. పాడంగా రాగం వస్తూ ఉంటుందట, మూలగంగా రోగం వస్తూ ఉంటుందట. అట్లాగే కొంతమంది చెప్పంగా ఆ సినిమా పైన ఉన్న ఆకర్షణ అనేది తగ్గిద్దామన్న ఉద్దేశమే కొంతమంది ట్రోల్స్ చేయటం, కామెంట్లు చేయటం, ఇలా పనిగట్టుకొని చేస్తూ ఉంటారు. అసలు ఈ సినిమాలో చిన్న ట్రేజర్, ఆ ట్రేజర్ చూసి ఈ సినిమాని మొత్తం ఏ విధంగా గెట్ చేస్తూ ఉంటారు అనేది నాకైతే అర్థం కాదు. మనకేంటంటే ఒక సినిమాని ఎప్పుడైనా సినిమా పరంగా చూడాలి, అంతేగాని ఈ మధ్యకాలంలో ఈ బాగా ఎక్కువైపోయింది. బాలకృష్ణ గారి సినిమా ఏమన్నా రిలీజ్ అయితే కొంతమంది పనిగట్టుకొని సినిమాకి వెళ్ళి ఫ్యాన్స్ కన్నా ముందాలే వాళ్ళు బయటకు వచ్చి ఈ సినిమా హిట్ అవ్వకూడదని చెప్పి బాబా ఏమి సిల్వారా నాయన, చండాలంగా ఉంది నిజంగా. సినిమా చూస్తూ ఉంటే తలనొప్పి వచ్చింది. అసలు సినిమా పాటలే కానీ, సినిమా స్టోరీయే కానీ, ఆ డైలాగులే కానీ, ఆ బీజిఎంఏ కానీ చూస్తూ ఉంటే పిచ్చికిపోయింది అని చెప్పేసి సినిమా హిట్ అయినా సరే బయటకు వచ్చి ఈ విధంగా చెప్పటం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయిందండి. కొంతమంది నిజమేమో అనుకొని ఆ సినిమాకి వెళ్ళడం కూడా మానేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పితాలు చెప్పి ఈ సినిమాని మొత్తం కూడా డౌన్ చేసేస్తారు. అంటే ఒక హీరో ఆ సినిమా కోసం ప్రాణం పెడతాడు. ఎందుకంటే ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా కష్టపడి అంతగానం శ్రమించి ఆ సినిమా తీస్తూ ఉంటే మొత్తం నీరుగారు చేస్తారనమాట. ఆ సినిమా మీద ట్రోల్స్ చేయటం, కామెంట్ చేయటం. అలాగే సినిమా చూసి వచ్చిన తర్వాత అభిమానుల్ని అసలు ఏం మాట్లాడనీయకుండా ముందాల వేరే వాళ్ళు వచ్చేసేసి ఆ సినిమాపై ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పేయటం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయిందనమాట. అందుకే ఈ వీడియో ద్వారాగా కొంతమందికైనా కనువిప్పు కావాలన్న ఉద్దేశంతోనే ఏం చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా ఒక సినిమాని మీరు చూసి మీకు ఇష్టమైతే మళ్ళీ వెళ్ళి చూడండి. అంతేగాని వాడెవడో చెప్తుండు, ఈడెవడో రివ్యూ ఇస్తాడు, ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగాలేదని చెప్పి కొంతమంది చెప్పే మాటలు ఎవ్వరు కూడా నమ్మద్దు. నాకు తెలియకడుగుతున్నా, అది ఒక నిమిషమో లేకపోతే సెకండ్లో ఏముంది ఆ ట్రేజర్ అని నిమిషాలు సెకండ్లు నేను సరిగ్గా చూడలేదే. కానీ ఆ చిన్న టీజర్ని పట్టుకొని సినిమా మొత్తం ఎలా గెట్ చేస్తున్నారు, ట్రోల్స్ చేయటం స్టార్ట్ చేశారు. కొంతమంది వీడియో చూసి సినిమా దొబ్బిద్దిరా, సినిమాలో ఏముండదు బొంగు, బాలయ్య బాబుని చూసి ఆ క్యారెక్టర్కి బాలయ్య బాబుకి ఏం కుదరలేదు, చూస్తే మాత్రం అసలు పిచ్చెక్కిద్ది. ఆ సినిమా చూస్తే ఒక టాబ్లెట్ వేసుకుని రావాలని చెప్పి ఒకడంటా ఉంటాడు, సినిమా మొత్తం దరిద్రంగా ఉంటుందని చెప్పి ఒకడంటా ఉంటాడు. ఆ గడ్డాన్ని కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా త్రిశూలం మెడమే పెట్టేసి తిప్పుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న కొంతమంది తుపాకులు, గన్నులు పట్టుకున్న వాళ్ళు మొత్తం కూడా ఆ త్రిశూలానికి తలిగి చనిపోతూ ఉంటారు. అంటే చనిపోవటం ఏంటి, బాలయ్య బాబు అంత దగ్గరికి వచ్చేదాకా వాళ్ళు దగ్గరకు వచ్చి చనిపోతున్నారే కానీ ఆ బాలయ్య బాబుని కాల్చాలంటే ఆ గన్లు పెట్టి కాలవచ్చు కదండి. అది సినిమాని మనం ఎప్పుడైనా సినిమాలాగే చూడాలి. సినిమాలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి.
అంటే నిజ జీవితంలో లేనివి కూడా సినిమాలో మనకు కానొస్తూ ఉంటాయి అన్నమాట. అంతేగాని కోడిగుడ్డు మీద ఈకల పీకుదాం, మన సినిమాపై ట్రోల్స్ చేద్దాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో మ్యాటర్ ఏం లేదని చెప్పి ఇప్పటి నుంచే చెప్దామని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాన్ని దయచేసి ఎవ్వరు నమ్మకండి. ట్రీజర్ నాకు తెలిసినంత వరకు బాలయ్య బాబు ఆ లుక్ అనేది అదిరిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మంచు కొండల్లాగా ఉన్న ఆ సీన్లు, బాలయ్య బాబు గారు ఫైట్లు, డైలాగ్కి ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే మాత్రం. దయచేసి ఇసంటి ట్రోల్స్ అనేది ఒకరి హీరో పైన ఇంకొక అభిమానులు ట్రోల్స్ చేయొద్దు. ఎందుకంటే ఈ రోజున ఈ హీరో పైన ట్రోల్స్ చేసే అభిమానులు రేపు మళ్ళీ మీరు బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే మీ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళేం ఖాళీగా ఉంటారా, వీళ్ళు ట్రోల్స్ చేస్తారు. సినిమాని సినిమాలాగా చూడండి. ఏ హీరో అయినా కానీ మన హీరోలాగా ఆ సినిమాని చూసి ఒక తెలుగు హీరోలు, తెలుగు అభిమానులు అందరూ కలిసి కట్టుకుంటేనే ఈ రోజులలో సినిమా అనేది ఆడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి ట్రోల్స్ని నమ్మొద్దు. ప్రతి ఒక్క హీరో కూడా మన తెలుగు హీరోలే కాబట్టి కుటుంబ సభ్యులతోని సినిమాకి వెళ్ళి చూసొస్తే చాలు. అంతేగాని ట్రోల్స్ మాత్రం దయచేసి ఆపండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.